పక్కెళ్ళాడుకోమ్మా. హాయ్ డార్లింగ్స్, ఈ డిమార్ట్ బ్లాగ్ లో పార్ట్ 2 పార్ట్ 1 చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి. ఈ బ్లాగ్ లాస్ట్ లో చిన్న ఛాలెంజ్ అయితే పెట్టాను మన కుర్రోళ్ళకి, సో డోంట్ మిస్ ఇట్. పిలిచి మరీ కంటెంట్ ఇస్తున్నాడు మా జాంకేగడ పాప. ఇక్కడ నుంచి మొదలవుద్ది అసలు సినిమా. ఎవరితో పెద్దది ఎవరితో బాగుంటుందని చూసుకుంటున్నారు, కంగారు పడకండి. అదే కాల్ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు కళ్ళు సెక్షన్ మీద పడ్డారు. ఏదేమన్నా మా జాంకేగడ మాత్రం హీరోగా ఉన్నాడు. ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అనిరుద్ధ్ అండ్ డిఎస్పీ లైవ్ కాన్సెప్ట్ ఎప్పుడైనా చూసారా? చూడకపోతే చూసేయండి. మా వాళ్ళు తెగ వాయించేస్తున్నారు. మా వాళ్ళందరినీ పిలిచి ఛాలెంజ్ గురించి ఇంకా గెలిచిన వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని చెప్పాను. అది విన్నాక మన వాళ్ళు అయితే ఛాలెంజ్లు ఎన్నో చేసాం, ఇది లెక్కేంటారు అన్నారు. సరే నడండి చూద్దాం అన్నాను. ఒరే జాంకే బాస్కెట్ తీసుకురాని పంపితే ఎవరితో తీసుకొచ్చేస్తున్నారు? గేమ్ కి కావాల్సిన బాల్ బాస్కెట్ మొత్తానికి పో చేసాం. రెడీ ఫర్ ద మ్యాచ్. ఫస్ట్ మా జాంకే గడితో అయితే స్టార్ట్ చేసాం గేమ్. మేమైతే డిమార్ట్ లో నార్మల్ సెటప్ చేసి ఇదంతా ఎవరు చూడకుండా ఉండాలని. కానీ అక్కడ ఇద్దరు ఎవర్రా మీరంతా అన్న టైప్ లో చూసారు. మా జాంకే గడికి అయితే సెకండ్ ఛాన్స్ ఇచ్చాను పాప. ఇన్ని క్లిప్స్ ఇచ్చాడు కదా మనకి. ఈ వ్లాగ్ అంతా చూసాక నన్ను మా జాంకే గడిని బాగా ఆడారు కదా అని అంటారు మీరు. మా డైరెక్టర్ దీపక్ కూడా ఫెయిల్ అయ్యాడు. మొత్తానికి మనం వచ్చాం. లాస్ట్ లో చందుగడ్ అయితే వేసాడు. తర్వాత మా చందుగడికి గిఫ్ట్లు అందజేయడమో జరిగింది. ఇంకా చందు విన్నర్ కి ఐస్ క్రీమ్ ఇప్పించడం కోసం కిందకి వెళ్ళడం జరిగింది. మొత్తానికి డిమార్ట్ నుంచి ఖాళీ చేతులతో బయటకు వచ్చి ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళడం జరిగింది. 4 ఐస్ క్రీమ్స్ అయితే చెప్పాను. ఫస్ట్ విన్నర్ గా అన్నాను, తర్వాత రన్నర్స్ కొడతా అన్నారు. అందుకే మొత్తం విన్నర్ కి రన్నర్స్ కూడా ఐస్ క్రీమ్ అయితే కొన్నాను. మెల్లగా ఐస్ క్రీమ్ తింటూ ఇంటికి వెళ్ళిపోయాం.